క్రైస్తవంలో రౌడీలు లేరు అన్నారు కాబట్టి ఉదాహరణకు చెప్తున్నా అంటే వాంటెడ్లీ కాదు. ఒకవేళ రౌడీలే కనుక ఉంటే వాళ్ళు క్రైస్తవులు కాదు అని నేను అంటాను. ఎందుకు అభినయ్ అన్న, ఇప్పుడు ఇన్నేళ్లుగా లేనిది హిందువుల్లో కావచ్చు, ముస్లింలో కావచ్చు, క్రైస్తవంలో ఇన్నేళ్లుగా లేనిది మత ఘర్షణలు ఈ మధ్య కాలంలోనే ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? ఎందుకు ప్రేరేపిస్తున్నారు? ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? అసలు ఏంటి ఇంటెన్షన్? ఇప్పుడు మీరు మొన్న రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఇంటర్వ్యూ చేశారు. అతను చాలా వ్యాఖ్యలు చేశాడు. హైందవులే అతన్ని యాక్సెప్ట్ చేయట్లా, మతాల మధ్యలో ఘర్షణ రేపుతున్నావు నువ్వు, రెచ్చగొడుతున్నావు నువ్వు అని అతన్ని హైందవులు యాక్సెప్ట్ చేయట్లేదు. అతను హైందవులు వచ్చి మీకు ఏమైనా కంప్లైంట్ ఇచ్చిరా? చూస్తున్నాం కదా. లేదు, మీకేమైనా కంప్లైంట్ ఇచ్చిరా అంట. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో హైందవులు అతన్ని తిడుతూ మాట్లాడటం చూస్తున్నాం కదా. మిమ్మల్ని కూడా క్రిస్టియన్స్ లో తిడుతూ మాట్లాడారు. ఇప్పుడు మీరే చెప్పారు కదా, చాలా మంది కొంతమంది పాస్టర్లు క్రైస్తవులు మమ్మల్ని తిడుతున్నారు, తప్పుగా అర్థం చేసుకుంటున్నారు తిట్టడం అనేది వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. ఇతను ఏమంటే మతాల మధ్యలో ఎందుకు చిచ్చు పెడుతున్నావు నువ్వు, ఎందుకు ఇతర గ్రంథాల గురించి? మనిషి భక్తుడనేవాడు, ఏ దేవుడి భక్తుడైనా మినిమం కామన్ సెన్స్ ఎథిక్ ఏంటంటే ఇతర మతాన్ని, ఇతర విశ్వాసాన్ని, ఇతర గ్రంథాన్ని మనం తక్కువ చేసి మాట్లాడకూడదనేటువంటి కామన్ సెన్స్ ఉండాలి ఎవరికైనా, నాకైనా ఇంకొకరికైనా. నేను ఇప్పుడు ఎందుకు వేరే గ్రంథాలు, పరమతాల గ్రంథాల గురించి ఎందుకు మాట్లాడలేదు అంటే అది నా మినిమం కామన్ సెన్స్. అది అదొక రకమైన భయం. మీకు భయం కాదు, అయ్యో మాట్లాడాలంటే 100 మాట్లాడతాను నేను.